చందమామ కథ. యుక్తిపరుడు. ఈ యుక్తిపరుడు కథ ఈనాటి ప్రముఖ రచయిత 1970 కాలానికి వర్ధమాన రచయిత అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాశారు. వినండి మల్లాది వారి చందమామ కథ యుక్తిపరుడు. పూర్వం విదర్భ దేశాన్ని శక్తిమంతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. కళింగ రాజైన సూరసేనుడికి విదర్భ రాజ్యాన్ని కబళించాలని బుద్ధి పుట్టింది. విదర్భ వార్తలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి అనేక మంది గూఢచారులను వినియోగించాడు. ఈ సంగతి శక్తిమంతుడికి తెలిసింది. సూరసేనుడి గూఢచారులు కొందరు పట్టుబడ్డారు. మిగతా గూఢచారులకు హెచ్చరికగా ఉండేందుకు శక్తిమంతుడు పట్టుబడిన గూఢచారులను తీవ్రంగా శిక్షించాడు. అయితే శక్తిమంతుడి దివాణంలోనే సూరసేనుడి గూఢచారులు తయారయ్యారు. అంతఃపురంలో జరిగేవి కూడా సూరసేనుడికి తెలిసిపోతున్నాయి. ఈ సంగతి శక్తిమంతుడు గ్రహించాడు. అందుకు ఆయన ఆంతరంగికులుగా మసిలేవారిలోనే ఆయనకు ద్రోహం తలపెట్టి సూరసేనుడి గూఢచారులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారని శక్తిమంతుడు రూఢీ చేసుకున్నాడు. ఈ ద్రోహులను పట్టివేయాలి, కానీ తన పరివారంలో ద్రోహులెవరో నమ్మదగిన వాళ్ళెవరో తెలుసుకోవడం శక్తిమంతుడికి చాలా కష్టమైంది. అందరూ నమ్మదగిన వారిలాగానే రాజభక్తుల్లాగానే పై కనబడుతున్నారు. వారి అసలు రూపాన్ని తెలుసుకునేందుకు బుద్ధిమతి అనేవాడిని వినియోగించాడు. ఈ బుద్ధిమతి మంచి తెలివితేటలు గలవాడు. రాజుకున్న రహస్య సలహాదారుల్లో ముఖ్యుడు. అదీగాక అతను ఇంతకు ముందు కొందరు సూరసేనుడి గూఢచారులను బయట పెట్టడానికి సహాయపడినవాడు. అంతఃపురంలోనే శత్రువుల గూఢచారులు ఉన్నట్టు మొదట ఆధారాలు సంపాదించిన వాడు అతనే. రాజుగారు నియమించిన మీదట బుద్ధిమతి దివాణంలోని గూఢచారులను పట్టుకునేటందుకు దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మర్నాడు రాత్రి బుద్ధిమతి రాజుగారి కొలువులో ఉన్న ముఖ్యులైన 25 మందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. వీళ్ళందరూ వచ్చారు. విందు జరిగింది. ఆ తర్వాత బుద్ధిమతి ఒక్కొక్కరితోనూ రహస్యంగా, ఇది నా వీడ్కోలు విందు, నేను శత్రువుల గూఢచారి అనే విషయాన్ని రాజుగారు ఎలాగో పసిగట్టారు. ఇవాళ విందుకు వచ్చిన వారిలో గూఢచారులైన వాళ్ళ పేర్లు కూడా రాజుగారికి తెలిసిపోయాయి. ఈ గూఢచారులందరినీ రేపు ఉదయం ఉరిదీయడానికి రాజుగారు ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నేను దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టకపోతే రాజుగారికి నా పైన ఉన్న అనుమానం రుజువైపోయి రేపు ఉరిశిక్ష పడనున్న వాళ్లలో నేను కూడా ఉంటాను. అందువల్ల నేను తెల్లవారేలోపు ఈ దేశపు పొలిమేర దాటిపోతున్నాను. ఈ సంగతి నీకొక్కడికి చెబుతున్నాను. దీన్ని మరెవ్వరికి తెలియనివద్దు, రహస్యంగా ఉంచు. మరి సెలవు అని చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కరికి చెప్పి బుద్ధిమతి పంపేయగానే నిజమైన రాజభక్తి గల వారందరూ తిన్నగా అంతఃపురానికి వెళ్లి రాజుగారికి బుద్ధిమతి రహస్యం చెప్పేశారు. ఆ దుర్మార్గుడి సంగతి నేను కనిపెడుతూనే ఉన్నాను. అతను పొలిమేర దాటిపోకుండా వేగులో వాళ్ళని ఇదివరకే ఉంచాను. మీరు నిశ్చింతంగా పోయి సుఖంగా నిద్రపోండి అని ధైర్యం చెప్పి వారిని పంపేశాడు రాజు. తెల్లవారుజామున బుద్ధిమతి తన ఇంటి నుంచి బయలుదేరి గుర్రం మీద అతి వేగంగా పొలిమేరకేసి వెళ్ళాడు. అతను పొలిమేరను సమీపించేసరికి చెట్ల చాటు నుంచి ఇద్దరు అశ్వికులు అతన్ని సమీపించారు. వాళ్ళు రాజుగారి కొలువులో ఉన్నవారే. వారిని చూసి బుద్ధిమతి, మీరు కూడా వచ్చారా? మంచి పని చేశారు అన్నాడు. అవును, మేము కూడా నీతో వచ్చేస్తాము. నిన్న రాత్రి మీ ఇంటి నుంచి వచ్చాక మాకు నిద్ర పట్టలేదు. మా మీద రాజుగారికి రుజువులు కూడా దొరికినాక మేం పారిపోక ఉరిపడటం అవేకం కదా. నువ్వు తెలివిగలవాడివి కాబట్టి ముందే జాగ్రత్త పడ్డావు అన్నారు వాళ్ళు. రండి పోదాం, సమీపంలో ఒక పాడుబడిన గుడి ఉంది, అక్కడ విశ్రాంతి తీసుకుందాం అన్నాడు బుద్ధిమతి. ముగ్గురు గుడిని సమీపించి గుర్రాలను దిగి గుడి లోపలికి వెళ్లారు. మరుక్షణమే శక్తిమంతుడి భటులు వచ్చి వారిని చుట్టుముట్టారు. బుద్ధిమతితో పాటు రాజద్రోహులిద్దరూ రాజుగారి వద్దకు తీసుకుపోబడ్డారు. రాజు అడిగిన మీదట రాజద్రోహులు తమ నేరం ఒప్పుకున్నారు. రాజు బుద్ధిమతి చాతుర్యాన్ని బహిరంగ సభలో మెచ్చుకొని అతన్ని ఘనంగా సత్కరించాడు.